నమస్తే అండి. ఈరోజు నేను బాచుపల్లి కావ్య అవెన్యూలో మేము ఉంటున్నాము. ఇక్కడ మేము ఒక 2 ఏళ్ల క్రితం సొంతిల్లు తీసుకొని ఉన్నామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వరకు మాకు తెలియలేదు ఇక్కడ ఇంత ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఉందని చెప్పి. మేము తీసుకునే ముందే మా బిల్డర్స్ అన్ని మాకు అవేం లేవమ్మా, జియోస్ ఆల్రెడీ పాస్ అయిపోయినాయి, మీ కొన్ని మంత్స్లోనే ఇక్కడ నుంచి మనకి ఫ్యాక్టరీస్ అన్ని తీసేస్తారు అని అన్నారు. సో వాటర్ కూడా మేము అసలు తాగడం పక్కన, యూటిలైజేషన్ పక్కన పెడితే ఈవెన్ వీ కాంట్ స్మెల్ ద వాటర్, అంత హైలీ పొల్యూటెడ్. టీడీఎస్ కూడా చాలా హై ఉంది. మేము సాఫ్ట్నెస్ తీసుకొచ్చాము, మేము ఎన్ని సొల్యూషన్స్ వెతికినా, ఎంతమంది ఎక్స్పర్టీస్ని కలిసిన వాళ్ళందరూ ఒకటే చెప్పారు, ఇంత టీడీఎస్ ఉంటే మనము ఈ వాటర్ని సాఫ్టెన్ చేయలేము అని మాకు అందరూ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా మేము కొనుక్కోవడం జరుగుతుంది. ఈ సేమ్ ఇష్యూస్ ల్యాండ్ ఫిల్ సరౌండింగ్ ఏరియాస్లో కూడా జరుగుతుంది. సో వాటర్ పొల్యూట్ అవుతుంది ల్యాండ్ ఫిల్ సరౌండింగ్ ఏరియాస్లో, ఎయిర్ పొల్యూట్ అవుతుంది అండ్ సాయిల్ కూడా పొల్యూట్ అవుతుంది. సో మనము మన ఇంట్లోనే డ్రై అండ్ వెట్ వేస్ట్ సెగ్రిగేట్ చేసి, డ్రై వేస్ట్ రీసైకిల్కి వెళ్తుంది, వెట్ వేస్ట్ కంపోస్టింగ్కి వెళ్తుంది. సో మనం మ్యాక్సిమం వేస్ట్ ల్యాండ్ ఫిల్స్ వెళ్లకుండా తగ్గించవచ్చు. సో ఫాలో సస్టైనబిలిటీ అవుట్లెట్ ఫర్ సస్టైనబుల్ వే ఆఫ్ లివింగ్ ఐడియాస్ అండ్ టిప్స్.